నమస్కారం. వ్యూస్ ఛానల్కి స్వాగతం. ఒక కార్టూనిస్ట్గా నిమ్ గారంటే అందరికీ చాలా పరిచయం ఉన్న వ్యక్తి. ఆయనలో బహుముఖాలుగా ఉన్నారు. అంటే రకరకాల రచనలతో పాటు ఒక ప్రత్యేకత ఏం కనిపిస్తుందంటే ఎవరికైనా సరే తను వేసిన బొమ్మలు తన చుట్టూరా పెట్టుకొని తన బొమ్మలు తను ప్రచారం చేసుకోవడం అనేది సాధారణంగా ఎవరైనా చేస్తారు. కానీ నిమ్ గారికి బాపు గారంటే ఆరాధ్యులు. రాముడితో సమానం అయి ఉండొచ్చు బహుశా. ఇంటి నిండా బాపు గారి బొమ్మలని పెట్టుకుని ఆ బొమ్మల మధ్యన తన బొమ్మలు వేసుకుంటూ ఉంటారు. అటువంటి ప్రత్యేకమైన వ్యక్తి నిమ్ గారితో ఈరోజు వైజయంతి మాటామంతి. నమస్తే అండి. నమస్తే అమ్మా. మామూలుగా చూడగానే అంతా ఎవరైనా ఇంటి నిండా దేవుడి బొమ్మలు పెట్టుకుంటారు. సరే, మీరు బాపు గారి దేవుడి బొమ్మలు పెట్టుకున్నారు. మా దేవుడు బాపు గారు. అది ముఖ్యంగా ఎందుకని మీరు అంత బాపు గారిని అసలు అంత ఆరాధించడానికి? అంటే చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నప్పటి నుంచి బాపు బొమ్మలు చూస్తూ ఇది తర్వాత నేను బొమ్మలు నేర్చుకోవడం మొదలెట్టాక ఆయనకి ఏకలవ్య శిష్యుడిని అయ్యాను. ఆ తర్వాత ఆయన అర్జునుడిని చేశారు నన్ను. అంటే ఫస్ట్ మీ బాల్యం నుంచి వెళ్దామండి. అసలు మీ ప్రొఫైల్ లాగా మీరు ఫస్ట్ ఎక్కడ ఉన్నారో పుట్టి పెరిగారు. మా ఇంటర్వ్యూలో మీ అమ్మగారి గురించి మీరు చాలా బాగా చెప్పడం విన్నాను. అందుకని పేరెంట్స్ దగ్గర నుంచి చెప్పండి. మా అమ్మే నాకు గురువు, దైవం అన్నీ ఒక రకంగా. నేను 1వ క్లాస్ కూడా చదువుకోలేదు, స్కూల్కి వెళ్ళలేదు. 17వ ఏడు వరకు ఇంచుమించు బెడ్ మీదే ఉండేవాడిని. అప్పుడు అమ్మ రకరకాల పుస్తకాలు, అవి శ్లోకాలు, భగవద్గీత అన్నీ నేర్పిస్తే నాకు ఏంటంటే నాకు అన్నీ మా ఊరు లైబ్రరీ అంతా చదివేశాక నాకు సొంతంగా బ్రెయిన్ డెవలప్ అవ్వడం మొదలెట్టింది. ఇప్పుడు దీన్ని ఇలా ఎందుకు రాశాడు, అలా ఎందుకు రాయకూడదు అని దాన్ని మా అమ్మ లక్కీగా సమర్థించింది. అది దానివల్ల నేను రైటర్ అవడానికి ఒక అవకాశం దొరికింది. ఎప్పుడైతే నా కుడి చేతులు అవి స్వాధీనంలోకి వచ్చాయో అంటే ఫ్రాక్చర్ అవుతుండేవి అనమాట. బొమ్మలు నేర్చుకుందామని బాపు బొమ్మలు చూస్తూ అక్షరాలు దిద్దక ముందే చదువుకోవడం గీతలు దిద్దారు. అంటే చదువుకోవడం, అక్షరాలు గుర్తుపట్టడం, దిద్దడం అనేది లేదు, రాయడం అనేది గుర్తుపట్టడం. దాంట్లో బుడుగులు అవి పుస్తకాలు అన్నీ చదివేసేవాడు. ఆ తర్వాత అట్లాగే చేస్తున్నప్పుడు ఒక రకంగా రైటర్ అంటే విభిన్నమైనటువంటి ఆలోచన దృక్పథం నాలో గమనించింది మా అమ్మ కూడా. వీడిదనమాట అని ఇంకా అడ్డు పెట్టలేదు. నువ్వు రాముడు అంటే దేవుడు అని కాకుండా రాముడు మనిషి ఇలా బిహేవ్ చేస్తాడని దైవత్వం నుంచి మానవత్వంలోకి, సహజత్వంలోకి వచ్చానమాట. అది నాకు ఇది బాగా ఇష్టమైన మాట ఏంటంటే, ఫస్ట్ అంతకంటే కూడా ముందర మీది ఆత్రేయపురం అని విన్నాను. బహుశా మీరు ఆత్రేయపురం పూతరేకులు తినడం వల్ల ఏమైనా తీయగా మాట్లాడడం, తీయగా పనులని వచ్చాయనుకోవచ్చా? తీయటి తల్లి అది మాత్రం మాధుర్యం బాగా పంచింది నాకు. అమ్మగారి పేరు చెప్పండి. విజయలక్ష్మి జటాలు పురుషోత్తం గారు అని మహానుభావుడు, వాళ్ళ డాటర్ మా అమ్మ అనమాట. అంటే పండిత వంశం. పామరున్న వాళ్ళ 5 లక్షలు. మీది కూడా పండిత వంశం. మరి నేను పామర్రాళ్ళు కాదు కదా మరి. అందుకని అయితే ఇప్పుడు మీరు అన్నట్టు రాముడిని దేవుడిగా కంటే కూడా మానవుడిగా అన్న మాట పరిపూర్ణ మానవుడు. పరిపూర్ణ ఈ మాట ఈ మధ్యన ఎవరు అంటే ఊరికి మళ్ళీ మనం మాట్లాడుకుందాం అంతే, ఇది నేనేం ఇది కాదు. మానవుడు అనే మాట అంటూ ఎవరికి నచ్చటం లేదు. అసలు దైవంగానే చెప్పాలి. మానవుడిగా పుట్టేని దేవుడు అయ్యాడు అనేది రామాయణమే చెప్తోంది కదా మనకి. మీరు దాన్ని రామాయణాన్ని ఎట్లాగా మీరు రాముడిని అర్థం చేసుకున్నారు? రాముడు పరివారం అంతా కూడా సంబంధంతో ఉన్నది, ప్రజలతో ముడిపడి ఉన్నది. ప్రజల్ని గౌరవిస్తూ పరిపాలించిన వంశమే అదంతాను. కానీ ప్రజలు ముఖ్యమని నమ్మిన పాలకుడు గనక ఆయన పరిపూర్ణ మానవుడు అని నేను అనుకుంటూ ఉంటాను. ఆయన కోతులతో స్నేహం, బల్లూకాలతో స్నేహం, పక్షులతో స్నేహం, ఎంత ఆయన జీవితం అంతా కూడా, నాకు రాముడి జీవితం అంతా కూడా ఆ పక్క వాళ్ళని ప్రేమించడం మీద, పక్క వాళ్ళు సాయం తీసుకోవడం, పక్క వాళ్ళకి సాయపడడం, ఈ రెండు ఉండాలి. నాకు చాలా ఇష్టం అన్నమాట రామాయణం. అంటే మీరు చెప్పిన ఈ కోణం నాకు చాలా మనసుకి నచ్చడానికి కారణం ఏంటంటే, నిజంగా ఇప్పుడు పక్క వాళ్ళతోటి ప్రేమగా ఉండడం, వాళ్ళకి సహాయపడడం, దాంతో పాటు వాళ్ళ సహాయం తీసుకోవడం అనేది పూర్తిగా పోయింది. అంతా ఫోన్ లో క్లిక్ కొడితే సహాయం అయిపోతుంది కాబట్టి. సరే, అది ఫోటో అంటే ఫోన్ అంటే క్లిక్ అంటే గుర్తొచ్చింది నాకు. ఇప్పుడు బోలెడు రామాయణాలు వచ్చాయి మనకి.
రకరకాల మూల రామాయణం అంటే భాస్కర్ రామాయణ, రంగనాథ రామాయణ, ఎన్ని రామాయణాలు, రామాయణ కల్పవృక్షం. ఉషశ్రీ రామాయణం నా ఫేవరెట్. ఇప్పుడు దాని మీద మిమ్మల్ని ఒక చిన్న ఎలిగేషన్ చేద్దామని కూడా అనుకున్నాను నేను, చెప్తాను అది కూడా. ఇలా ఇన్ని రామాయణాలు వచ్చాయి. ఇవన్నీ ఏంటి, ఒక రకమైన పేర్లతోటి వచ్చింది. మీరు చమత్కారం ఏంటంటే మీరు కార్టూనిస్ట్ అవ్వడం వల్ల ఏమో సెల్ఫీ రామాయణం రాశారు. అసలు ఈ పేరు ఎవరైనా వింటే సెల్ఫీ రామాయణం ఏంటి అనుకుంటారు. అందులో చిన్న ఎలిగేషన్ చెప్పి మీతోటి మాట్లాడిస్తారు. అందరి గురించి రాసి ఉషశ్రీ గారి గురించి రాయలేదని చిన్న దుఃఖం కలిగింది. అవును, కరెక్టే. కాబట్టి ఇప్పుడు మీరు అది స్వార్థం, మా నాన్న మీద స్వార్థం కొద్దిగా అయ్యో నాన్న పేరు కూడా వచ్చుంటే బాగుండేది. చాలా కరెక్ట్ అది. ఆయన కేవలం రామాయణమే కాదు, భాగవతం, అందరూ సుందరకాండ, మనుచరిత్ర, ఉషశ్రీ గారి మనుచరిత్ర మాటలో మాట వచ్చింది కనుక కళాపూర్ణోదయం, స్వాతి వాళ్ళు స్పెషల్ ఇష్యూలో వేశారు. కళాపూర్ణోదయం కూడా రాశారు, వాళ్ళే వేశారు. అబ్బా, నాకు కాపీ ఉంటే జిరాక్స్ తీసి ఇవ్వండి తప్పనిసరిగా. ఇప్పుడు మీ సెల్ఫీ రామాయణం గురించి చెప్పండి. చాలా కొత్త ఆలోచన, మీరు అలా ఎందుకు రాయాలనుకున్నారు? ఎందుకంటే శిల్పి ఆలోచన, భగవంతుడికి సంబంధించిన ఆలోచన. అది ఖచ్చితంగా. దాని కారణం ఏంటంటే ఇప్పుడు కైకని తిడతారు, మందర్ని తిడతారు, వాళ్ళ వల్ల ఉపయోగం జరిగింది అనేది కొంతమంది మహానుభావులు చెప్పారు. విశ్వనాథ సత్యనారాయణ గారు అలాంటి వాళ్ళు కైకని గురుస్థానంలో నిలబెట్టడానికి ఒక ప్రయత్నం. విశ్వనాథ అచ్యుతరాయలు ఇంకా గొప్పగా రాశారు ఆయన కైక అని ఒక నవల. అట్లా ఉంది. అంటే అందరికీ రాక్షస సంహారమే. ఆ అవతారంలో, రామావతారంలో ఆయన పక్కనున్న వాళ్ళు, పరివారము అందరూ కూడా రాక్షస దుష్ట సంహారం. అవునండి, దుష్టత్వ సంహారం. మళ్ళీ మాట్లాడుతారు, కరెక్ట్, దుష్టత్వ సంహారం, ఇది కరెక్ట్. అది దుష్టత్వ సంహారంలో ఉన్నప్పుడు ఆ కైక గొప్పదే, మందర గొప్పదే. అందుకని వాళ్ళు సెల్ఫ్ చెప్పుకుంటే వాళ్ళ గురించి నేను అదే ఆయన ఎవరో మహానటుడు ఉండేవాడు, దుర్యోధనుడు గొప్పవాడు అన్నాడు, కీచకుడు గొప్పవాడు అన్నాడు. అది కాదు, అది దుర్మార్గాన్ని ప్రేమించడం కాదు నా లక్ష్యం. కరెక్ట్ అండి, మంచి మాట చెప్పారు. అది నాకేంటంటే ఖచ్చితమైనటువంటి దుష్టత్వ సంహారానికి వీళ్ళందరూ పాత్రలు అయినప్పుడు వాళ్ళు ఫేవర్ ఆఫ్ రామ మాట్లాడుకుంటారు. అందుకని నేను సెల్ఫీ రామాయణం రాస్తూ నాకు 60 తర్వాత పాత్రలు దొరక్క ఈ బాపు గారిని, రమణ గారిని, రామానంద్ సాగర్ని, విశ్వనాథ సత్యనారాయణ గారిని పెట్టాను. వాల్మీకిని కూడా పెట్టారు. అవును, రామాయణం కూడా మాట్లాడింది. రామాయణం కూడా అదొక ప్రయోగం. ప్లస్ నాలో ఒక కార్టూనిస్ట్ ఉండడం వల్ల కానీ వాస్తవికున్నమ్మా, నేను వాస్తవికతని ప్రేమిస్తాను కనుక అట్లా. కరెక్ట్ అండి, ఆ మాట వాస్తవికతను ప్రేమిస్తానడానికి ఫస్ట్ మీరు చెప్పినదే రాముడిని దైవం కంటే కూడా మానవుడు అన్నమాట వాస్తవం. అది అదే దైవం అనేది ఎలాగో మనిషిలో, ప్రతి మనిషిలోనూ భగవంతుడు ఉంటాడు కాబట్టి అంతర్గతంగా ఆయనలో ఎక్కువ భగవంతుడు ఉన్నాడు కాబట్టి కూడా నేను ఫెల్ట్ నాకు దేవుళ్ళు ఎవరంటే నా స్నేహితులు, నాకు సాయపడ్డవాళ్ళు, నాతో సాయం పొందిన వాళ్ళని పక్కన పెట్టండి, అది వేరే, అది వాడి చెప్పుకోవాలి, మీకు సంబంధం లేదు. నాకు ఎంతమంది కలిస్తే నిమ్మయ్యాడు. నేను 1వ క్లాస్ కూడా చదువుకోలేదు, కథలు రాస్తాను, బుర్రకథలు రాస్తాను, ఏవో చేస్తాను. ఇన్ని రకాల పని చేయడానికి నాకు టాలెంట్ని పెంచిన వాళ్ళు నా స్నేహితులే కదా. నా పుస్తకాలు, నా స్నేహితులు, ఇవే అలా అవే. ఆ స్నేహం, నాకు స్నేహం చాలా ఇష్టం. అది దానికి కూడా రామాయణమే కారణం. రామాయణం అంతా స్నేహితుల మీదే నడిచింది, స్నేహితుల మీదే నడిచింది. తమ్ముళ్ళు కూడా స్నేహితుల్లాగే ప్రవర్తించారు, భార్య కూడా స్నేహితురాల్లాగే ఉన్నది. తర్వాత మీరు అన్నట్టుగా ఆశ్చర్య కలిగించే విషయం ఏంటంటే మీరు చాలా ఏళ్ళు వచ్చే వరకు అక్షరాన్ని రాయలేదు, అక్షరాన్ని గుర్తించారు, చదివారు, అంతవరకు ఓకే. ఇప్పుడు బాగా ఎంఏ తెలుగులు చదివిన వాళ్ళు, పిహెచ్డీలు చదివిన వాళ్ళు కూడా, ఇంక్లూడింగ్ నేను, పద్యం రాయడం చేత కాదు. మీరు మరి ఏం చదివారనో నాకు తెలియదు కానీ మీరు మొత్తం అన్ని ఆట వెలుదుల్లో అనుకుంటా కదా మీరు. సెల్ఫీ రామాయణం అంతా ఒక్కొక్కటి ఆట వెలుదులో రాశాను. అంతకు ముందు చీర పద్యాలని రాశాను. చీర మీద చీర పద్యాలు అని ఉంటుంది కదా, అది చీర మీద శతకం. అది కంద పద్యాల్లో రాశాను. కందం రాసిన వాడే కవి అంటాడు. నాకు చాలా ఈజీ కంద పద్యం, మాటల్లో వచ్చింది. ఎలా నేర్చుకున్నారు? ఛందస్సు నేర్చుకున్నారా? ఛందస్సు నేర్చుకున్నాను. చదువు చెప్పండి. చదువుతున్న పుస్తకాల్లో ఛందస్సు పుస్తకం ఒకటి, అప్పకవ్యం పుస్తకం ఒకటి, అన్ని పుస్తకాలు చదివే దాంట్లో అదొక ఇది, దాని ప్రయోగం చేసుకున్నాను. అయితే మీరు చెప్పినట్టుగా నాకు నిజంగా మెచ్చుకోదగ్గది ఏంటంటే మీ అమ్మగారు మీలో ఉన్న ఆసక్తిని గమనించి పెంచడం అనేది తల్లులందరికీ ఆదర్శంగా నిలబడాలి మీ అమ్మగారని. ఖచ్చితంగా. ఇప్పుడు
ప్రతి వాళ్ళు కూడా పిల్లల మీద వీళ్ళ కోరికల్ని రుద్దేసి ఉప్పకు రమ్మి చెప్పడం తల్లికి రానప్పుడు, మమ్మీకి రానప్పుడు, మమ్మీ కాబట్టే రాదు, మమ్మీకి రానప్పుడు పిల్లలకి ఏం చెప్తారు? దానికి తోడు ప్రతి వాళ్ళు ఏమిటంటే ఉపన్యాసం ఇవ్వడం, తెలుగు చచ్చిపోతోంది, తెలుగునే ఉద్ధరించండి అని. ఇంట్లో ఎవరు చెప్పట్లేదు అనుకోండి. అదే నేను అసలు ఇప్పుడు పిల్లల్ని కాదు తిట్టవలసిన, తెలుగు రాదని అమ్మల్నే తిట్టాలి. ఎందుకంటే తల్లే కదా దగ్గర కూర్చోబెట్టుకునేది పిల్లల్ని, తల్లిని ఆవిడికి రానప్పుడు. ఇప్పుడు ఈ జనరేషన్ తల్లులకి ఖచ్చితంగా మా కోడళ్ళు, మా పిల్లలకి, వాళ్ళకి పద్యాలు నేర్పించే టాలెంట్ లేదు పిల్లలకి. పిల్లలకి ఎందుకు వస్తుంది? అంతే కదా. మనకి రాని కాకల దగ్గర ఉండరు, పంపరు, ఉండరు కాదు పంపరు, అండర్లైన్ చేసుకోవాలి ఖచ్చితంగా. సరే, ఇప్పుడు మీరు ఈ చిత్రంగా ఏంటంటే మీరు ఈ చదువు ఇలాగ అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకుని ఇంత తెలుగు సాహిత్యం చదువుకుని ఈ మీరు ప్రతి బొమ్మలో కూడా బాపు గారికి సంబంధించినట్టుగా మీరు వేయడంతో పాటు ఇంత పరిజ్ఞానంతో, అంటే రాముణ్ణి మీరు దర్శించిన విధానం ఆ సెల్ఫీ రామాయణం చూస్తే అర్థమవుతుంది. అన్ని పద్యాలు నేను నోటికి చెప్పలేకపోవచ్చు కానీ ఇది ఒక కోణం పక్కన పెడితే ఒక కార్టూనిస్ట్ గా కూడా పక్కన ఉంచండి. మీరు సీరియల్స్ రాశానంటున్నారు. నిజానికి అంటే సీరియల్స్ అందరూ ఆదరిస్తున్నారు కానీ తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. సీరియల్స్ మీద కార్టూన్లు కూడా వస్తున్నాయి. బహుశా మీరు కూడా వేసుకున్నారేమో. నాకు వీడే సీరియల్ రాసిందని నా మీద వేసుకున్నాను. సీరియల్స్ లోకి లాగబడ్డారా, మీరే వెళ్ళారా? లేదు లేదు, నాకు అవన్నీ వచ్చిన నాకు అవకాశాలే. నేను చేసినంత వరకు నాకే కాకుండా బాపు గారికి, రమణ గారికి నచ్చడం నా కాన్సెప్ట్. కరెక్ట్ అండి. ఆ కాన్సెప్ట్ లో నేను రాశాను కనుక నాకు బాగా నచ్చాయి. నా నా నిర్మాతలకి, నా దర్శకులకి కూడా బాగా నచ్చాయి. నాకు అన్ని ఫ్యాకల్టీస్ మీద ఇంట్రెస్ట్ ఉంది. ఛాయాగ్రహణం మీద దగ్గర నుంచి అన్ని ఫ్యాకల్టీస్, లైటింగ్ ఎలా ఉండాలి, ఇవన్నీ నేను చూసి నేర్చుకున్నా. బాపు గారి సినిమాలు చూసి కానీ ఏ సినిమా చూసినా ఒక్కో సినిమా ఆ యాంగిల్లో చూస్తాం. దీంట్లో కెమెరా పంతనం ఎలా ఉంది, దీంట్లో లైటింగ్ ఎలా వాడాడు, ఇట్లా. అలాగ ఉండగా దూరదర్శన్లో ఏదో సీరియల్స్, అప్పట్లో దూరదర్శన్ ఒకటే ఉండేది. రుతురాగాలు అనే సీరియల్ ప్రారంభమైంది డైలీ అమ్మ. అలాంటి పెద్దవి నేను రాయలేదు. 13 మించి ఏది నేను రాయలేదు. అలాంటివే 50 సీరియల్స్ దాకా నేను టచ్ చేసి ఉంటాను. మీకు బాగా నచ్చింది మీరు ఫస్ట్ రాసిన సీరియల్, వాటి గురించి చెప్పండి. ఫస్ట్ రాసింది సీరియల్ కాదు, సింగిల్ ఎపిసోడ్స్. సింగిల్ ఎపిసోడ్స్ చాలా రాశాను. దాంట్లో ఒకసారి పివి చలంగారు అని ఒక పెద్ద మనిషి ఉన్నారు. ఆయన బావి బాపయ్య అని ఏదో సింగిల్ ఎపిసోడ్ చేసి టైటిల్స్ రాయమని నా దగ్గరికి వచ్చారు. దాంట్లో ఒక అతను వస్తే ఏంటి కథ ఏంటి అని సంథింగ్. అవును, అది ఇలా చేస్తే ఇంకా బాగుండేది కదా అనుకుంటాం. అలా చెప్పాను నేను. మీరు రాయొచ్చు కదా అయితేను అన్నారు ఆయన, ఇంకొక ఆయన. అట్లా రాయడం మొదలెట్టాను. అంతకుముందు దూరదర్శన్ వాళ్ళతో బాగా స్నేహాలు పెరిగాక నాకు ప్రతి చోట గేట్ ఓపెన్ అయ్యేది. ఎప్పుడు ప్రయత్నం చేయలేదు ఏది, అవే వచ్చాయి. దాంట్లో దింపేశారు జనాలు. మీరు రాసిన దాంట్లో ఫస్ట్, అది మీరు ఫస్ట్ రాసిన దానికన్నా నాకు చాలా ఇష్టమైనవి కొన్ని ఉన్నాయి. వర్చస్వి అని పౌరాణిక సీరియల్ చేశాను. అది తల్లావజ్జుల సుందరం గారు డైరెక్టర్. అలాగే రావోయ్ చందమామ అని సీరియల్, అది పీకే మాన్వి గారు డైరెక్టర్. ఆయన కన్నడ ఆయన, కానీ తెలుగు చాలా బాగా వచ్చు. నాకే స్వేచ్ఛ ఇచ్చేసారు. ఇదిగో టైటిల్ రావోయ్ చందమామ, ఓకే సీరియల్, నువ్వు ఏది రాసుకుంటావో రాసుకో, దాంట్లో హీరోయిన్ పేరు మాత్రం రాధా అని ఇట్లా చెప్పి ఫ్రేమ్ ఇచ్చేసారు. ఫ్రేమ్ అంటే అది అలా ఓకే అయిన సబ్జెక్ట్ అనమాట. సరే, అప్పుడు నేను దాంట్లో రాధకో చెల్లెలు వాళ్ళు ఉంటారని సుమా ఝాన్సీ మొట్టమొదటి వాళ్ళకి అంటే మీరు ఇంట్రడ్యూస్ చేశారా? అంతకు ముందు నేను రాసిన సింగిల్ ఎపిసోడ్స్ కూడా సుమా చేసేది. సుమా హీరోయిన్ అయితేనే రాస్తానా అని కొంతమంది నా మీద జోకులు వేసేవారు. అంటే అమ్మాయి బాగా చేస్తుంది, అర్థం చేసుకు చేస్తుంది అట్లా. సరే, అప్పుడే రావోయ్ చందమామ సీరియల్లో చాలా గొప్ప ప్రక్రియ అది. జేవి సోమయాజులు దాంట్లో నటించిన వాళ్ళు, రాళ్లపల్లి గారు, రత్నాసాగరు, ఇంకొక ఇట్లా గౌతమ్ రాజు, ఇలాగ అందరూ ఒక్కొక్క ఎపిసోడ్లో వచ్చి వెళ్ళిపోతుంటారు. ఏ ఎపిసోడ్కి ఆ ఎపిసోడే కథ ఎండ్ అవుతుంది. అందుకని హాయిగా రాసుకున్నాం. అది డైలాగ్ ఓరియంటెడ్ సీరియల్లా ఉంటుంది నిజానికి, ఫుల్ లెంగ్త్. దానికి ఏం చేశారు, డైలాగుల్లో ట్రాక్, లాఫ్ ట్రాక్ కూడా వేశారు.
ఓహో, ఓకే. అంటే అంత కామెడీ ఆయన ఫీల్ అయ్యారు డైరెక్టర్ గారు కూడా. మంచి పంచింగ్ అవి ఉంటాయి. రియాక్షన్ యాక్షన్ కలిపి రాసిన డైలాగ్ ఓరియంటెడ్ రెండు ఉంటేనే కదా బాగుంటుందండి. కరెక్ట్. అది అది బాగా. నేను అక్కడ కూర్చునేవాడిని షూటింగ్ అప్పుడు. ఉమ్. అంటే నాకు గర్వం ఏంటంటే ఆయన చూసేవారు నా కేసు, మాన్వి గారు డైరెక్టర్. ఇంకోటి కానీ ఇలా ఏదో సైకిల్ చేసుకునేవాళ్ళం సైలెంట్ గా. అలాంటిది జేవి సౌమ్యాజులతో కూడా రీటేక్ చేయించిన కోపగించుకున్నారా వాళ్ళు ఏమన్నా? సరదా అది అట్లా. అంటే అంటే అన్ని తెలుసుండి తెలియక అజ్ఞానం కొద్దీ కట్ చెప్పడం అంటాడు కాకుండా తెలిసి ఇలా చేస్తే ఇంకా బాగుంటుంది. నాకు తెలుసు కదా, నేను ఏది రాసినా నా బ్రెయిన్ లో వాళ్ళు యాక్ట్ చేస్తారు. కరెక్ట్. అలా అయితేనే మీకు పర్ఫెక్ట్ గా వస్తుంది కదా. వాళ్ళు దానికి అనుగుణంగా నడుస్తుందా లేదా అని అట్లా. అలాంటప్పుడే ఝాన్సీ, సుమ వీళ్ళు నాకు ఇలా పలకాలి, ఇలా వత్తాలి, ఇక్కడ తేల్చాలి, ఇక్కడ నవ్వు దాచుకోవాలి, ఇట్లా చెప్పి చేయించుకుని డబ్బింగ్ కూడా నేనే చేయించుకుని దగ్గరుండి దోషాలు రాకుండా అట్లా. అంటే కరెక్ట్ గా చెప్పాలంటే వాళ్ళకి డిక్షన్ నేర్పించినట్టు లెక్క అన్నమాట మీరు. వాళ్ళు లక్కీగా నా మాట విన్నారు. అప్పటికి మరి అయితే వినరు, అప్పుడు వినే స్థితిలో ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరు వినరు. కొత్తగా వచ్చిన వాళ్ళు వెరీ ఫస్ట్ ఇవాళే షూటింగ్ మొదలెట్టి రంగేసుకున్న వాళ్ళు కూడా మన మాట వినరు. వాళ్ళు ఆ రోజున విన్నారు కాబట్టి ఈ రోజు వరకు వాళ్ళు నిలబడ్డారు. 40 ఏళ్ళుగా నిలబడ్డారు అందరూ. నేను ఒక్కడే కాదు, అప్పట్లో కెమెరామ్యాన్ మీర్ గారు కానీ, విఆర్కే రాజు గారు కానీ, వీళ్ళందరూ అందరి మాట వాళ్ళు వినడం వల్ల వాళ్ళకి యాడ్ ప్లస్ అయింది ప్రతి వాళ్ళతోనూ పనిచేయటం వల్ల. ఇన్ని సీరియల్స్ చేసినప్పుడు ఎప్పుడైనా మీకు అంటే ప్రతి వాళ్ళు అడిగే ప్రశ్న అడుగుతున్నాను అనుకోండి, ఒక్కొక్కసారి మీకు ఒక మంచి అనుభూతి మిగులుతుంది, ఒక్కొక్కసారి అనవసరంగా రాశాను వీళ్ళకి అనే బాధ కలుగుతుంది. అలాంటి బాధ కలగదు కానీ వాళ్ళ అజ్ఞానం చూసి జాలేస్తుంది. వాళ్ళ అజ్ఞానం. అలాంటి ఇన్సిడెంట్స్ ఎవరైనా షేర్ చేసుకుంటారా? అంటే ఖచ్చితంగా. ఒక ఆయన, ఏమండి నా భార్య పుస్తలు తాకట్టు పెట్టి నేను సీరియల్ ఎపిసోడ్ చేస్తున్నాను, 40,000 ఖర్చు పెడుతున్నాను, సినిమాలో నేను పర్టికులర్ ఎపిసోడ్లో నేను చాలా ఎక్కువసేపు కనిపించాలి అన్నాడు. ఓ పని చేద్దామండి, అలా అయితే ఓ స్టాచ్యూ వేషం వేసేసి మీరు అక్కడ పక్కనంతా డ్రామా నడుస్తుంటుంది, మీ రియాక్షన్స్ కొంచెం అప్పుడప్పుడు తీసుకోవచ్చు, అలా చేద్దాం అని చెప్పి ఆయన మళ్ళీ రాలేదు నా దగ్గరికి. ఇలా ఎంజాయ్కి తడుచుకుపో. అలాగే ఇంకా రకరకాల మంది వదిలించుకున్న వాళ్ళు, ఇంకా వీడు వదిలిపోతే బాగుండు అనుకునే వాళ్ళు ఉంటారు కదా. కొంచెం సేపు చూసేటప్పటికి తెలిసిపోతుంది వాళ్ళ టేస్ట్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి. మీకు పనిచేసిన వాళ్ళతో బాగా వీళ్ళతో పనిచేస్తే హ్యాపీగా ఉంది, ఇది నాకు బాగా నేను అనుకున్నట్టుగా జరిగింది అని అనుకున్న ఇన్సిడెంట్ చెప్పండి. అంటే నేను షూటింగ్ లొకేషన్లో ఉంటే పనిచేసినప్పుడు అంతా బాగానే ఉంటుంది. ఎపిసోడ్ చూసినప్పుడు ఒక్కోసారి నా కేసు చూస్తారు వాళ్ళు, నాకు నచ్చిందా లేదో అని వాళ్ళకి చూపించేటప్పుడు కొత్తగా. అంటే కొన్ని చెప్తాం, కొన్ని చెప్పలేము, మంచి చెడ్డ ఉంటాయి కదా ప్రతిగా. ఇప్పుడు మీరు మాట్లాడే దాంట్లో ఇప్పుడు మీరు చెప్పారు ఎపిసోడ్లో ఇలాగ స్టాట్యూ పెడతానని, గోదావరి వాళ్ళు అవడం వల్ల ఆ వెటకారం వచ్చిందంటారా, కార్టూనిస్ట్ అవడం వల్ల? బాపు గారితో నేను తిరిగేటప్పుడు కూడా ఆయన ఒక మాట మాట్లాడితే అది ఎట్లా అన్నారండి మీరు అని 3 అనుకుని ఒకటి అంటారట వెంటనే స్పాంటేనియస్గా. 3 జవాబులు తడతాయి మీరు ప్రశ్న వేసుకున్నప్పుడు. 3లో ఒకటి అంటారు, అది మ్యాక్సిమం హర్ట్ చేయండి, హాని చేయండి. అంతకుముందు లోపల ఎన్ని అనుకున్నారో అవి ఆయన అణుచుకున్నాం అనమాట. అట్లాంటిది ప్రతి మనిషికి ఉంటుందని నేను తర్వాత అనుభవానికి వచ్చాక గమనించాను నేను కూడా. మీరు ఎలాగో బాపు గారి గురించి అన్నారు, 3 సమాధానాలు అనుకుంటారు అనే మాట అన్నారు కదా, వాళ్ళు కూడా గోదావరి కూడా అనుకుంటారండి, ఇదంటే బాగోదేమో అని అణుచుకుంటారు. అదే అందరిలో ఉండే సహజమైన లక్షణం అది. భోజనం చేశారా అంటే లేకపోతే నువ్వు పెడతావా అని మనసులో అనుకుని అబ్బాయి అనే లేదండి ఇంకా అంటాం. మాట వాస్తవం అండి, అంగీకరించాలి ఆ మాట. అంటే మన ప్రమేయం లేకుండా లోపల తిక్కర అవుతుండే, ఏమన్నా బోరు కొడుతున్నాను అంటే ఖచ్చితంగా బోరు కొడుతున్నారని చెప్పాలి. కానీ మనం మొహమాట పర్లేదు బాగుంది మొత్తం మాట్లాడినా. మీకు అసలు ఫస్ట్ బాపు రమణులతోటి ఇంత సాన్నిహిత్యం ఏర్పడడానికి కారణం వాళ్ళు మిమ్మల్ని చేరదీశారు, మీరు వెళ్ళి చేరారా? అంటే నేను మొట్టమొదటి బొమ్మలు వేసినప్పుడు బాపు గారు పంపించాను.
పంపిస్తే ఆయన అంటే నాకు ప్రజెంటేషన్ బాగా తెలుసు. ఏదైనా సరే లెటర్ రాయడమైనా ఏదైనా రాయటం, మాట్లాడటం రాదు. అదే ఆ లెటర్ కూడా బాగా ఇంప్రెసివ్గా రాసి ఉంటాను నేను. దానికి జవాబు రాసి కార్టూన్ ఇలా వేయాలి అలా వేయాలని 2 కార్టూన్ పుస్తకాలు అవి పంపించి, ఆ తర్వాత బాగా ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగేవి. మంచి చెడ్డ అన్నీ మాట్లాడుకున్నాను. తర్వాత ఏమో అక్కడ లొకేషన్లోనే ఆయన సినిమాలు తీశారు. ఒకసారి లక్కీగా అటువైపు వెళ్తూ మా ఇంటికి వచ్చారు. అసలు అనూహ్యం కాదు అది చాలా. అదేంటే నేను అప్పట్లో ఒకటి అనుకునేవాడిని అనమాట. శిథిల జీవితానికి మధుర ప్రభాతం అని కరుణశ్రీ ఒక టైటిల్ పెట్టి ఒకటి రాశారు. అంటే రాముడు, లక్ష్మణుడు, అదే విశ్వామిత్రుడు కలిసి అహల్య జీవితంలోకి వచ్చిన ఘట్టాన్ని ఆయన చెప్తున్నప్పుడు, అలాగా బివిఎస్ రామారావు అని మా ఫ్రెండ్గా, బాపు రమణలకు బాగా బెస్ట్ ఫ్రెండ్. నాకు ఆయన ఇంకో గురువు. ఆయన కథ అనుకుంటా, సీతారాములు. సీతారాముడు అనే అంటారు ఆయన. ఆయన తీసుకొచ్చారు బాపు రమణాన్ని విశ్వామిత్రుడిలాగా, ఆయన వీళ్ళిద్దరు అలా. అట్లాగా అనిపించింది. నేను అప్పుడు నడిచేవాడిని కాదు. తర్వాత కొన్నాళ్ళు ఈ ఊరు వచ్చాక నడిచానులేండి, అదో పెద్ద కులాష్. అలాంటిది అక్కడి నుంచి ఇంకా చూసినప్పటి నుంచి నా బొమ్మలు అవి పెయింటింగ్స్ అవి అప్పుడు చూశారు. వీటి పైకి వస్తాడు అనుకున్నారో ఏమో మరి కొన్ని ఎక్కువ ఉత్తరాలు రాయడం, ఎక్కువ స్నేహంగా చేయడం అలా. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసాక తరచు కలిసేవాళ్ళం. షూటింగ్లు, పెళ్లి పుస్తకం దగ్గర నుంచి. అంటే ఇక భయభక్తులు, భయమే తప్ప భక్తే తప్ప భయం పోయింది. అంతకు ముందు భయం ఉండేది, కొంచెం భయం, గౌరవం అని. తర్వాత స్నేహం ప్లస్ గౌరవం. అదేలేండి, ఎప్పుడైనా హద్దు మీరడం అనేది ఎప్పుడు ఉండదు కదా ఎవరితోటైనా. అసలు అంటే బాగా మా ఫ్రెండ్ అనే చెప్పేవారు, నన్ను మూర్తి గారు అనే పిలిచేవారు, బాపు గారు, రావణ గారు కూడా. ఎప్పుడు నువ్వు అని వాళ్ళు ఎప్పుడు అనలేదు. వాళ్ళకి అసలు ఏంటో అందరినీ అలా మీరండగా నువ్వు అనడం తెలియదు వాళ్ళకి. అదే బాగా స్నేహంగా ప్రేమగా ఉండేవారు. ఆ తర్వాత భాగవతం అవి తీసేటప్పుడు 4 ఏళ్ల పాటు, 7 ఏళ్ళు చేశారు. అది దాదాపు 4 ఏళ్ల పాటు ఆయనతో పాటు ఆయన బెడ్ మీదే పడుకుని కలిసి ఫిలిం సిటీకి వెళ్ళారు. ఇక్కడే ఈ హైదరాబాద్ లో. అది హైదరాబాద్ ఫిలిం సిటీలో తీశారు కదా అప్పుడు. ఈటీవీ. ఎప్పుడైనా మాట అనుకున్నారా లేదా? చాలా సార్లు. బాపు గారికి కోపం ఎక్కువ. అదే విన్నారు, అందుకే అంటున్నాను. ప్రథమ కోపం ఇది కరెక్ట్. అంటే ఆయన నన్ను ఎప్పుడు విమర్శించేవారు కాదు. వాడు చూడండి వాడు అనేవారు. మనం కూడా అక్కడ రిపేర్ చేసుకోవాలి. అట్లా అంటే నన్ను చాలా గౌరవంగా చూసేవారు. అందుకనే బాపు గారితో పనిచేసినప్పుడు ఆయన్ని కలిసిన వ్యక్తులు అందరూ కూడా నాకు రెస్పెక్ట్ ఇవ్వటం. ఎందుకంటే ఆయన దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాడు, ఆయనే తీసుకొస్తున్నారు కారులో, ఆయనే తీసుకెళ్ళిపోతున్నాడు అంటే వీడేదో ఉంచామంట అట్లా. వాళ్ళకి భక్తిగా ఎప్పుడైనా వాళ్ళ మీద కార్టూన్లు కానీ వాళ్ళ సన్మాన పత్రాలు చాలా రాశాను. ప్రతి ఉత్తరం సన్మాన పత్రమే. అంటే కదా. కానీ కొన్ని అలా ఇలా చేయకండి అలా చేయకండి అని చెప్పిన 10 సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలా పెట్టి వెనకాల నుంచి స్విచ్ చేస్తుంటే అలా వేయకూడదండి అని అట్లాంటి సరదాగా చెప్పేవాడిని. వినేవారు ఇద్దరు కూడా కోపగించుకోలేదు ఎప్పుడు. మర్చిపోకుండా విని నేను ఎప్పుడో మళ్ళీ ఇలా స్విచ్ ఆఫ్ చేసి ఆన్ చేస్తుంటాయి కాబట్టి మీరే మాకు చెప్పారు అని ఇట్లా రివర్స్ గుర్తు చేసేవారు అనమాట మీకు. మిస్సెస్ అండర్స్టాండింగ్ అని ఒక పుస్తకం రాశాను. దానికి ఏంటంటే నేను ఆయనతో రోజు మాట్లాడుతూ చిన్నప్పుడు ఆంధ్రభూమి వీక్లీలో డైలీలో ఉన్నప్పుడు ఒకటి రాశానండి. హౌ టు బిహేవ్ విత్ యువర్ హస్బెండ్ ఆబ్లిక్ వైఫ్, గర్ల్ ఫ్రెండ్ ఆర్ బాయ్ ఫ్రెండ్, ఈ టైప్ ఉంటాయండి. అవి ఎవరైనా పెళ్ళిళ్ళకి బాగా గిఫ్ట్ ఇవ్వచ్చు. ఆర్టికల్స్ ఒక 26 ఎన్నో ఉంటాయి. బొమ్మ వేసి పెడతారా ముఖ చిత్రం అని అడిగాను. పట్రా అది బాగుంది సబ్జెక్టు అన్నారు. అంటే మళ్ళీ మన్నాడు ఎప్పుడో వెళ్ళినప్పుడు ఫేర్ చేసి పట్టుకెళ్ళాను. అన్నీ చదివి ఈ స్వాతికి పంపిద్దామా అన్నారు. ఇష్టం అండి అన్న. బొమ్మలు వేసి స్వాతికి పంపించారు, కలర్లో బొమ్మలు వేసి. ఆ తర్వాత అదే పుస్తకంగా వేసి వాళ్ళ ఇద్దరికి అంకితం ఇచ్చాను. చాలా జీవితంలో మర్చిపోలేని విషయం మీకు అది. ఎప్పుడు అంటే మీరు ఒకసారి అన్నారు ప్రథమ కోపం వచ్చిందని, అలాంటి ఇన్సిడెంట్ ఏమైనా షేర్ చేసుకుంటారా? అంటే వాళ్ళ కోపం కూడా మాకు తెలియాలి కదా. ఆయన చాలా
చాలా సర్వోత్తముడు అండి, విశ్వామిత్రుడు ఆయన. ఆ, అది రమణ గారు వశిష్ఠుడు, ఈయన విశ్వామిత్రుడు. ఆ, అంటే ఆయన కోపాలు, ఆయన నా మీద కోపపడకపోయినా ఆయన దేనికి కోపం వస్తుందో తెలిసిపోయింది నాకు బిహేవియర్. ఒక ఆయన ఎవరో వచ్చి సన్మానం చేయాలి అని బతిమాలితే వెళ్ళారనమాట. వెళ్ళాక సన్మానం ఆయనకి ఏం నచ్చలేదు, చిరాకేసింది. ఆ తర్వాత ఆయన పిలిచి, ఈసారి ఎప్పుడైనా సన్మానం జరిగితే చెప్పుతో చెంపలు కొట్టుకుంటానని చెప్పేశారు ఆయన. కొన్నాళ్ళు పోయాక నిజంగా వెళ్ళాల్సిన సన్మానం ఒకటి వచ్చింది. ఆయన్ని పిలిపించి, ఇక నేను చెప్తున్నాను, నేను నిజానికి చెప్పులు కొట్టుకోవాల్సిన పని చేస్తున్నాను, ఇప్పుడు సన్మానానికి వెళ్తున్నాను అన్న. ఆయన కంగారు పడిపోయి ఏడిచేసి కాళ్ళు పట్టుకుని వెళ్ళిపోయాడు అనుకో. అట్లా అంటే అది చాలా అన్నమాటని మళ్ళీ తప్పుతో అన్నప్పుడు ఆయన్నే పిలిపించి చూసారు, ఆత్మ అలాగా ఆయనకి లోపల దహిస్తుంది అనమాట మాటకి తనకి. అంటే ఏదైనా మాట అంటే నేనే మళ్ళీ ఈయనే పిలిచి నవ్వుతాడు కదా, సన్మానం చేసి సంపలు వాయించుకుంటాను అన్నాడు. వాళ్ళు అనకుండా తనే చెప్పారు. చెప్పేసి అది ఉత్తములండి. అందుకే నేను అదే వాళ్ళ అమ్మాయి ఒకసారి ఒక మాట చెప్పారు, ఎవరన్నా వస్తానంటే టైంకి రెడీ అయిపోయి కూర్చునేవారట, రాకపోతే కోపం వచ్చేదని చెప్పారు. నాకు అలాంటి అనుభవం ఉంటుంది. అదేంటి, ఇది 2 ఉన్నాయి అలాంటివి, రాశాను పుస్తకంలో కూడా. ఒకసారి వెళ్ళాను, నవోదయ రామ్మోహన్ రావు నేను వెళ్ళాము. వెళ్తే ఆయన పడుకున్నారు, జస్ట్ ఇలా కళ్ళజోడు పెట్టుకునే ఇలా ఒరుగుతారు అన్నమాట, వెయిటింగ్ ఫర్ రాజు. సరే మేము లోపలికి వెళ్ళబోయి చూసాం, పడుకున్నారు. ఇక్కడ కూర్చుందని రా అన్నారు రామ్మోహన్ రావు. నాకు తెలుసు గడిగుడ్డు వెళ్ళిపోవాలి లోపలికి అలాంటప్పుడు, నాకు తెలుసుండి. అయినా ఈయనేమో ఒప్పుకోలేదు రామ్మోహన్ రావు. అదేంటండి, ఆయన పాపం టైంకి రాలేదని మేము ఇక్కడ కూర్చున్నాం వెయిటింగ్ రూమ్లో. ఏంటండి చచ్చిపోయానో లేదో ఒకసారి ఇలా తట్టి లేపితే నేను బతుకున్నాను అనుకో, మాట్లాడేస్తా కదా. చూడు ఎంత మాట అన్నారు. నేను చెప్తూనే ఉన్నాను సార్, ఈయనే కూర్చోబెట్టాడు అన్న. అదే ఆయన్నే అంటున్నానండి అన్నాడు. అంటే లేదండి, అది మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే సమయానికి విలువ ఇవ్వడం అని. అదే ఒకళ్ళ సమయాన్ని మనం హరించడం అనేది కరెక్ట్ కాదు కదా. చాలా అసలు ఎందుకంటే వినలే అంటే అంత మాట అన్నారా అసలు. ఇంకా అలాంటివి చాలా అంటారు. ఒకసారి నేను లేట్ అయింది, 2:30కి వస్తానన్నాను. ఆటో కృష్ణంరాజు ఊరేగింపు జరుగుతుంది, అప్పుడు ఆయన మినిస్టర్, ఏదో సెంట్రల్ మినిస్టర్. ఆయన వస్తున్నాడని రోడ్లు బ్లాక్ చేశారు. సరే వెళ్ళేటప్పటికి ఏమైపోయారు, ఆటో యాక్సిడెంట్ అయిందో ఏమో అని కంగారు పడిపోతున్నానండి అన్నారు. అంటే మీ కృష్ణరాజు అడ్డొచ్చాడండి. మీ కృష్ణరాజు దాంట్లో సెటైర్ ఉందిలేండి ఆయన తెలుసు. సరే అలాగే లోపలికి వెళ్ళాం, కూర్చున్నాం. ఆయనకి చాలా కోపాలు ఉన్నాయి, క్షమించే గుణాలు ఉన్నాయి అన్ని. ఒకసారి మా ఫ్రెండే డబ్బింగ్ చెప్పాలి, దాంట్లో నటించాడు, రాకపోతే ఇలా కౌగిలించేసుకుని ఆయన్ని, రాత్రి గుండె ఆగిపోయి చచ్చిపోయాను అనుకున్నారా ఆ టైప్లో. వస్తానన్న టైంకి రావద్దా, నేను పోయి ఉంటానని భయమా అని ఇట్లాగా. అంటే ఇంకా అవతల వాడు చచ్చిపోతాడంతే. ఆ మాటకి ఇంకా అంతకు మించి అసలు నరకం ఇంకేం పనిష్మెంట్, ఎంతో శ్రమ పడితే హార్ట్ అంత మాట అనరు ఆయన. ఆయన మనసు అది గాయపడ్డం కదా అంత మాట అనడం అనేది. టైంకి రాకపోతే కానీ అది ఆ సిన్సియారిటీ అనేది ఆ మనుషుల దగ్గర నుంచి లేకపోతే ఆయన అన్ని పనులు చేయలేరండి. అన్ని లక్షల బొమ్మలు ఎక్కడ వేస్తారండి ఆ టైం మెయింటెనెన్స్ లేకపోతే. సినిమాలు తీసినా కానీ మీలాంటి అందరూ కూర్చుని మాట్లాడుకున్నా కానీ చదివినా కానీ ఇట్లాంటి అనుభవాలు రమణ గారితో ఉన్నాయి. ఆయన వశిష్ఠుడు కాబట్టి మీకు ఇబ్బంది రాలేదా? రమణ గారికి ప్రేమించడమే తెలుసు, తినిపించడం తెలుసు. అదే ఆయన కేకలేయడం తెలియదు ఆయనకి. అసలు ఇద్దరికి ఎలా కుదిరి ఉంటుంది అంటారు, ఒకళ్ళ కోపం ఒకళ్ళ శాంతం. మూడు పెళ్ళాలు కుదరట్లేదా ఈ మధ్య? అందరూ మూడు పెళ్ళాలైనా అంతే కదా. అయితే ఇప్పుడు సందర్భం కాకపోయినా ఒక చిన్న విషయం అడుగుదాం అనుకుంటున్నానండి. మీరు అన్నిటి మీద స్పందిస్తారు, ఒక కార్టూనిస్ట్గా ఎలాగో మీరు ప్రతి వార్త మీద కూడా ఎలాగో విశ్లేషిస్తూ ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న ఈ సోషల్ మీడియా వలన ఏం మాట్లాడినా కూడా
ఎవరికి వాళ్ళు పెడద్రాలు తీసి పెద్ద పెద్ద వాళ్ళని కూడా నోటికొచ్చినట్టు మాట్లాడడం, అంటే ఒక సామాజిక స్పృహగా మాట్లాడమంటున్నాను మిమ్మల్ని, మీకు సంబంధం అని కాదు అసలు. దీన్ని అసలు ఎంతవరకు మనం ఇలా సహించడం అండి? అంటే విమర్శించడం తప్పు కాదు, భాష గురించి నేను అంటున్నాను. అంటే అంతకు ముందున్న కోపాలు ఆ వ్యక్తి మీద అన్ని కలుస్తాయి. కలుస్తాయి. ఒక్క తప్పు చేశాడు, ఎంత తప్పు చేశాడని భూతద్దాలు రెడీగా పెట్టుకుంటారు. ఎప్పుడు తప్పు చేస్తాడో తెలుసుకుందామని. అదే కదా. ప్రతి వాళ్ళ గురించి కూడా ఎవరైనా సరే కాలు కదిపితే చాలు ఎలా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడితే ఏం అర్థాలు వస్తాయో తెలియకుండా ఉంది. అసలు మధ్యన శివాజీ అనే మంచి నటుడు ఏదో మంచి మాట చెప్పాడు, ప్రపంచానికి ఉపయోగపడే మాట చెప్తే నా లొల్లి చేశారు ఈ ఆడవాళ్ళందరూ కలిసి. అవును, చూశానండి అది నేను కూడా. అంటే ఏం ఇది మీకు మంచా మాకు మంచి కాదు అంటున్నారు. అది నాకు నచ్చకపోతే అది చెడే. ఎగ్జాక్ట్ అండి, అది నాకు నచ్చితే. ఆయన నచ్చడు, ఆయన నచ్చకపోతే ఆయన ఎప్పుడు తప్పులు చేస్తాడో చూసి ఇంకా తాటాకులు కడతాం అంతే. చాలా ఊరికే ఆ సంబంధం కాకపోయినా కూడా మీరు కూడా అదే ఇలాంటివి చాలా జరిగాయి. శివాజీ జరగలేదా, ఇంకొక ఆయనకి జరగలేదు. ఎన్నిసార్లు క్షమాపణ చెప్పించినా అంటే ఇంకా మంచి చెప్పడానికి ఎవరు ఇష్టపడని స్థితికి వెళ్ళిపోతుంది ప్రపంచం. నా గొడవ నాది, నీ గొడవ నీది అనే పద్ధతే ఉండాలి. ఎందుకంటే ఇంట్లో తల్లిదండ్రులు చెప్తేనే పిల్లలకి నచ్చట్లేదు కాబట్టి అబ్బే అసలు నచ్చదు. ఇంకా అందుకని బయట వాళ్ళ మాట మీరు వినాల్సిన అవసరమే లేదు. ఓకే, అది మధ్యలో అక్కర్లేని విషయం అడిగాను అనుకోండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా మీ దగ్గర నాకు ఆశ్చర్యం ఏంటంటే 17 ఏళ్ళు వచ్చే వరకు మీరు అసలు నేర్చుకోలేదు అన్నది. అక్షరాలు రాయడం అనేది మీ అంతటి మీకు రాయాలనిపించిందని మీ అమ్మగారు రాయించారు. ఆ స్వాధీనంలోకి వస్తే రాస్తాం, సిసింద్రీకూరతం అక్షరాలు రాస్తాం. అక్షరాలంటే పదాలు నేర్చుకున్నారా, ఈ వరుసగా నేర్చుకున్నారా? పదాలు రాసుకోవడమే అంటే డ్రాయింగ్ ఎలా చూసి వేస్తాము, అక్షరాలు కూడా అంతే. ఓహో, మీకు అది దాన్ని రిలేట్ చేసుకున్నారు. అక్షరాలు కూడా అంతే, ఎవరైనా సరే నేర్చుకునుట. అందుకే ప్రతి అక్షరాలు రాసిన వాడు బొమ్మ వేయగలడని నాకు నమ్మకం అన్నమాట. మేము వేయలేం కదండి, మరి మేము వేయలేము. ఎందుకు వేయలేరు? ఆ నేర్చుకున్నారు కదా, ఆ చూసి రాస్తారు కదా. బొమ్మలా కాకుండా పక్కన ఇది అమ్మాయి అబ్బాయి అని రాస్తే కానీ బొమ్మ తెలియదు. ఒక బొమ్మ అంటే బొమ్మ పూర్తి అవ్వక్కర్లేదు, బొమ్మ స్టైల్ అచ్చు బాపు గారిలో రావక్కర్లేదు. బొమ్మ వేయటం, రాముడు బొమ్మ వేస్తారు, అందరూ తలో రకంగా వేస్తారు. అది కరెక్టేలేండి. ఇప్పుడు 32 మంది క్లాసులో కూర్చుని వాళ్ళు నేర్చుకుంటారు, అందరిది తలో రైటింగ్ కరెక్ట్. అది ఒకరిది అందరూ మాస్టర్ దిద్దినట్టే రాదండి. అయితే ఇప్పుడు మీరు చూసి వేశానన్నది ఒప్పుకుంటాం, ఇప్పుడు ఆ అని రాయాలంటే ఇక్కడి నుంచి ఇలా రాయాలి, అది ఎలా తెలుస్తుందండి అప్పుడు మీకు? మరి తెలుగు అక్షరాలు ఇప్పుడు ఇంత ఈ ఎక్కడ మొదలెట్టాలి, ఫస్ట్ గీత రాయాలా, తలకట్టి పెట్టాలి? అప్పుడు ఎలాగ చూసి రాస్తుంటే చూస్తాం కదా, రాస్తుంటే చూస్తాం. కొంతమంది ఇలా రాస్తారు, కొంతమంది ఇలా పక్కన పైన సున్నా పెట్టి రాస్తారు, కొంత గీతలా చుట్టూ రాస్తారు. ఇవన్నీ ఉన్నాయి, అన్నీ మనకి కవిని ఎదురుగుండా కనిపిస్తూనే ఉన్నాయి. దాంట్లో ఏది నచ్చితే అది మనం అడాప్ట్ చేసుకుంటాం. కరెక్టేలేండి ఆ మాట. మీరు చదివిన మొట్టమొదటి పుస్తకం ఏదండి ఇది తెలుగుకి సంబంధించి? అంటే లేదా పద్యం కానీ, మొట్టమొదటి పద్యం? అదే శివానందలారి చదివాను, తర్వాత భగవద్గీత చదివాను. ఆ తర్వాత సోషల్ చదవవలసి వచ్చినప్పుడు ముళ్ళపూడి వెంకటరమణ గారి బుడుగు, అది ఫేవరెట్ అనుకోండి, అది నిత్యపారాయణ గ్రంథం. అవునది మీరు వాళ్ళు ఒకే రక్తం కింద అయిపోయింది. ఆ తర్వాత నవళ్ళు, అందరి నవళ్ళు చదివాను. రావిశాస్త్రి గారు, ఎద్దనపూడి సులోచనారు, మాకు పత్రికలు వచ్చేవి. పక్కింట్లో ఆంధ్రపర్వ కొంటే ఇంకోళ్ళ ఇంట్లో పత్రికలు కొంటే మా దగ్గర హారం అన్నమాట. మరి అందరూ చుట్టాలే ఉండేవి. అవును. ఇప్పుడు మీకు ఇంతమంది రచయితల్లో, అంటే ముళ్ళపూడి వారిని పక్కన పెట్టండి, వాళ్ళు మీకు ఆరాధ్య దైవం కాబట్టి వాళ్ళ గురించి అడగను. మనకు మామూలు సంప్రదాయ కవిత్వంలో రాసిన వాళ్ళల్లో మీరు ఎక్కువగా ఇష్టపడిన కవి? సంప్రదాయ కవిత్వం అంటే కరుణశ్రీ ఇష్టం, చాలా బాగా ఇష్టపడి. పద్య కవిత్వంలో నా మొట్టమొదట మాట్లాడుకున్నట్టు రాసింది తిరుపతి వెంకట కవులు ఇష్టం. అలా ఏదైనా పద్యం చదివి ఆ పద్యానికి బొమ్మది వేయడం ఎప్పుడైనా చేసేవారా? అంటే మా అమ్మ చెప్పేది, ఈ బొమ్మ ఈ బాగుంటుంది అని. తర్వాత మన చరిత్ర అవి, ఆ బొమ్మ బాగుంటుంది, ఈ బొమ్మ అమ్మగారు బాగా చదువుకోవడం మీకు బాగా ప్లస్ అయిందని? ప్లస్ ఏంటి, ఇప్పటికీ నేను కొత్తవి ఏం చదివాను అనుకోను, రిఫరెన్సే అన్ని గ్రంథాలు. ఇప్పుడు చదివివన్నీ రిఫరెన్సే తప్ప అవి చదివి ఆకలింపు చేసుకుని అర్థం చేసుకుని పద్ధతి వచ్చే గ్రంథాలు ఏం చదవట్లేదు ఇప్పుడు. అప్పుడు చదివినవే బుర్రలో ఉన్నవే. ఇప్పుడు ఏదైనా
అది మర్చిపోయాం, అదేంటి ఆ శ్లోకం అని. అప్పుడు ఆ పుస్తకం తీసుకోవడానికే పుస్తకాలు కొన్నాం. ఈ కోణం నుంచి ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇంకో కోణం, మీరు చాలా డ్యాన్స్ డ్రామాలకి రాశారని చెప్పారు, డ్యాన్స్ల వాళ్ళకి రాశారు. వాళ్ళకి రాసే విధానం వేరుగా ఉంటుంది. అవే అక్షరాలు అవ్వచ్చు, అదే ఇంక్ అవ్వచ్చు, అదే పెన్ అవ్వచ్చు, మీద అదే ఆలోచన అవ్వచ్చు, కానీ ప్రక్రియ వేరు. వాటి మీద ఆసక్తి కలిగిందా, లేకపోతే వాళ్ళు అడిగారు కాబట్టి మీరు ఆసక్తి పెంచుకున్నారు? ఏంటంటే లయ, చిన్నప్పటి నుంచి లయ జ్ఞానం ఉండేది. బుర్రకథ రాశాను, ఫస్ట్ రాసింది ఈ టైప్ ఆఫ్ వాటిల్లో బుర్రకథ రాశాను. మా చుట్టాలు వాళ్ళు బుర్రకథలు చెప్పేవారు, మా ఊరు వచ్చి వాళ్ళు పాడేవాళ్ళు, నాకు ఇన్స్పిరేషన్ బాగుండేది. అప్పుడు మా చెల్లెళ్ళు వాళ్ళు చదువుకుంటున్న స్కూల్ మాస్టరు ఏదో బుర్రకథ లాంటిది రాస్తే బాగుంటుందని నాతో రాయించుకున్నారు, రాశాను. అలాగే ఆ రిథమ్ సెన్స్ తెలుసు, మాత్రా ఛందస్సు అంటాం. అవునండి, అది తాళంతో రాయటం పాటలు. ఆ తర్వాత నేను ఇక్కడికి వచ్చాక కథలు అవి అన్నీ రాస్తుంటే ఓ ఫ్రెండ్ వచ్చి డాన్స్ బ్యాలే రాస్తావు అన్నాడు. అంటే నాకు దాని గ్రామర్ ఏం తెలియదా? గ్రామర్ ఏం లేదు, చెప్పాల్సింది పాటలో చెప్పడం అంతే అన్నాడు. సరే అని చెప్పి. ఎవరికి రాశారు ఫస్ట్ మీరు? మధుర స్వప్నం అని, అది ఠాగూర్ కదా, పెద్దుల నరసింహరావు అని ఆయనకి డాన్స్ బ్యాలే. పెద్దుల నరసింహరావు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చేసేవాడు. ఆ తర్వాత ఆయనకి ఓ 10 ఏళ్లలో 10-12 డ్యాన్స్ డ్రామాలు రాశాను. ఆ తర్వాత మిగిలిన వాళ్ళందరికీ నేను రాయటం అనేది ఇదయ్యాను. తర్వాత ఎంతమందికి రాసినా పశుమర్తి రామలింగ శాస్త్రి గారు అని మాస్టరు, కూచిపూడి, ఆయన మెచ్చుకున్నాడు అంటే వీళ్ళందరికీ, మిగిలిన వాళ్ళకి ఓహో వినిమి రాయగలడు అనమాట. శంఖం మీకు అది. అట్లా అంతకుముందే వీళ్ళందరికీ రాశాను. మద్దాల ఉషా గాయత్రికి, కిన్నెర వాళ్ళకి రాశాను. అంటే నేను రాయడం ఎట్లా అంటే రామాయణం 6-7 సార్లు రాసి ఉంటాను. ఎట్లా అంటే కాన్సెప్ట్ ఒక్కొక్కటి ఎప్పటికప్పుడు కొత్త కాన్సెప్ట్, కొత్త యాంగిల్స్ వెతుక్కోవటం, ఆ పాతది కాపీ కొట్టకపోవడం. నాకు లక్కీగా మెమరీ తక్కువ. అయ్యో బాబాయ్, లక్కీగా మెమరీ. అదేం రాశారో మర్చిపోతాను నేను. ఆ పాట ఈ చాలా పాటలు ఇప్పటికీ ఎవరో పాడుతుంటే నువ్వు రాసిందే ఇది అంటారు, నేను నమ్మను. ఎందుకంటే అది బాగుంటుంది అట్లా, లేదా అది బాగోదు. ఏదో కారణం వల్ల నేను రాశానా, మీరు ఓకే చేశారా అంటాను. అంతమంది నేను బోల్డ్ సార్ అది వేసాను అంటుంటారు. అట్లా పశుమతి రామలింగ శాస్త్రి గారికి రాశాను. వాళ్ళకి ఏది రాశారు మీరు పశుమతి గారికి? మొట్టమొదటి రాసింది నాకు గుర్తుండంతలో రామకథాసారం రాశాను. అంతకుముందు ఇంకోటి రాశాను అంటారు, రామకథాసారం రాశాను. హరిశ్చంద్రియం ఒకటి రాశాను. తర్వాత మీనాక్షి కళ్యాణం ఒకటి రాశాను. అంటే దాని ప్రొడ్యూసరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారి వైఫ్ సౌజన్య గారు, ఆవిడ. అలా తర్వాత వాత్సాయన కామసూత్ర రాశాను అమ్మాయి స్వాతి సోమనాథ్కి. 300 అంటే నేనే అన్ని గుర్తుండవులేండి. అంటే ఓకే, నేను చూసినంత వరకు మీరు అన్ని కొత్త పేర్లు, కొత్త కాన్సెప్ట్స్, కొన్నిటికేమో కైకేయం రాశారు, కొన్నిటికి కౌశల్య కథ రాశాను అన్నారు, అట్లా అంటున్నాను. అందుకని ఊరికే రామాయణం కథ అంతా కాకుండా అంటే ఒకసారి సీతాపహరణం వరకు రాయటం, ఒకసారి పట్టాభిషేకం వరకు పాదుకా పట్టాభిషేకం వరకు రాయటం, అట్లా కళ్యాణం వరకు 2-3 సార్లు. గోదా కళ్యాణం ఎన్నిసార్లు రాశాను? 5 సార్లు రాశాను. ఎప్పుడు కొత్తగానే. అంటే అప్పుడు ఏంటంటే, ఇప్పుడు కొత్తగా రాస్తున్నది ఏంటి, శ్రీకృష్ణదేవరాయల నుంచి మొదలెట్టి అంతకు ముందేమో మామూలు విష్ణుచిత్తుడికి దొరికినప్పటి నుంచి అట్లా ఇంకొకసారి కొత్తదనం తీసుకుంటాను. ఏదైనా కొత్తగా. అది నాకేంటంటే, నాకు లక్కీగా స్క్రీన్ ప్లే, అదే సీన్ ప్లే అన్నారు కదా మీరు, సీన్ ప్లే అది నేనే చేసుకుంటాను. నాకు నేనే, ఎక్కువ మాస్టర్లు నా మీద డిపెండ్ అవ్వరు. అదే వాళ్ళు చెప్పిందే రాయమనరు, నీకు తోచింది రాయి, కాకపోతే చెప్తానంటారు. అప్పుడు మనం కొత్తగా మొదలెడతాం కనుక అది మీకంటే ఆ విజన్ ఉంది మీకు, అది దర్శకుడికి ఉండే విజన్ ఉంటుంది కనుక నాకు తెలిసిపోతుంది. మీరు ఇన్ని రాసిన వాటిల్లో మీకంటే నాకు ఇది నేను కావాలి అని మీరు రాసుకున్నది ఏదైనా ఉందా అండి? వాళ్ళ కోసం రాసేయడం కాకుండా 2-3 అలా రాసుకున్నాను. నాకు ప్రతిదీ కూడా షో అయిపోయినవే. 2-3 రాశాను. అది ఒకటి ఏంటంటే, ఒకే పాత్ర
అది మంచి ఆర్టిస్ట్ ఉండాలి. అన్ని పాత్రలు నటిస్తాయి. రామాయణంలోవి పాదుకా పట్టాభిషేకం వరకు ఉంటుంది కనుక కాదు సీత అరణ్యానికి రాముడు వెళ్ళే వరకు బాలకాండ అంతా అది కేవలం ఒక పాత్రతో కూడా చేయొచ్చు అన్న దృష్టితో రాశాను. ఒక పాత్రతో చేయొచ్చు, నలుగురు మామూలు యాక్టర్లు అందరూ కలిసి చేయొచ్చు. కానీ టెక్నిక్లో దాన్ని ఎట్లా చేయొచ్చు అంటే అని ఒక ఊహ ఉంది నాకు. అది అది ఎవరికి ఇంకా ఇవ్వలేదు. ఇంకా చెయ్యాలి మీరు అది. నా పూర్తి అయిపోయింది, నా పని పూర్తయింది. ఎవరికైనా ఇవ్వడం అనే పని ఉంది అది. దానికి తగిన వాళ్ళు దొరకాలి మీకు. పర్ఫార్మెన్స్ బాగా చేయాలి కదా. అదే 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 కరెక్ట్ అండి. అది మొన్న ఈ మధ్యన కృష్ణుడి మీద రాయమన్నారు, కృష్ణాష్టమి లాస్ట్ ఇయర్. జల సంరక్షణం అని రాశాను. కాళీమర్దనమే కదా, కానీ మీరు దాన్ని లౌకికంగా తీసుకున్నారు. అదే నీళ్లు పాడు చేస్తే ఎవరైనా సరే, పిల్లాడైనా సరే ఎదిరించి పోరాడి వాడిని ఓడించగలాలి. అప్పుడు అంటే ఏదైనా సరే నేను అదే చెప్పాను కదా ఇందాక, దేవుళ్ళ చూడని. ఇది కరెక్ట్ అండి, దేవుళ్ళ చూసే అన్ని నాశనం చేసుకుంటున్నా. తప్పని కాదు ఈ మాట నేను అండము. నదుల్ని పాడు చేస్తున్నాము. నాకు ఇది కృష్ణుడు అసలు దేవుడు కాదు, మనిషికి ఏం కావాలో నేర్పించిన గురువు, జగద్గురు. ఆయన గోవుల్ని ఎందుకు కాపాడాలండి? గోవులు మన భూమికి ముఖ్యం అని. అలాగే ఈ గోవర్ధన పర్వతాన్ని వాటికి పూజ చేస్తే ఏమవదు, వర్షం పడడానికి దేవుడు దేవేంద్రుడు పూజ కోడు. ఈ కొండల్ని పూజించండి, చెట్లను పూజించండి అని చెప్పాడు ఆయన. కొండల వల్లే వానలు పడతాయి, చెట్ల వల్లే వానలు పడతాయి, మనకి తెలుసు. అది గోవర్ధనం అంటే అవి గడ్డున్న కొండ, అది గోవుని పెంచే కొండ, అది వాటి గడ్డి కదా మరి, గడ్డి. అది గోవు వర్ధనం చేస్తుంది కనుక అది అట్లా. నేను వికృతంగానో విచిత్రంగానో వాస్తవంగానో ప్రకృతి పరంగా అనండి, వికృతి కాదు, ప్రకృతి పరంగా. అయితే ఇప్పుడు మీరు ఎలాగో ఈ మాట అన్నారు కాబట్టి నలుగురు తిట్టుకున్నా పర్లేదు, కానీ మనకి మీరు చెప్పింది నిజంగా పర్యావరణం గురించి కానీ, లౌకికంగా ఏది నేర్చుకోవాలి, భక్తిగా దండం పెట్టేసి భజన చేయడం కాకుండా కరెక్ట్గా చెప్పాలంటే వివేకానంద స్వామి స్టైల్ అనుకోండి. ఆయన అన్ని ఇదే చెప్పకపోయినా కానీ పని చేయమని చెప్పాడు కాబట్టి. కానీ ఇప్పుడు చెప్తున్న వాళ్ళందరూ కూడా పేర్లు మళ్ళీ చెప్తే ఇబ్బంది, కానీ మూర్ఖత్వాన్ని ప్రబోధిస్తున్నారు చాలా దారుణం అండి. కానీ అందరికీ ఆ మూర్ఖత్వం, ఇప్పుడు మీరు కూడా అన్నారు కదా, కృష్ణుడు దేవుడు కాదు, రాముడు దేవుడు కాదు, రేపటి నుంచి మిమ్మల్ని ట్రోల్ చేయడం మొదలెడతారు. ఇదిగో ఈయన దేవుడు కాదు అన్నాడు, ఎందుకు కాదు? దేవుడు అంటే నలుగురికి ఉపయోగపడేవాడు, ఉపయోగపడే మాటలు చెప్పేవాడు. వాడిని చూసి మనం అనుసరించవలసిన వాళ్ళు. ఇలాంటివి ప్రబోధించవలసిన మేధావులందరూ కూడా పక్కకి వెళ్ళిపోయి అక్కర్లేని విషయాలు ప్రస్తావిస్తున్నారు, అక్కర్లేని చేదస్తాలు ప్రమోట్ చేస్తున్నారు. సరే మనం ఏం చేయలేము అనుకోండి, కానీ వాళ్ళని అనుసరిస్తారు, మిమ్మల్ని నన్ను అనుసరించే వాళ్ళు ఉండరు. కానీ అయితే సరదాగా సినిమా వాళ్ళని అడిగినట్టుగానే మీకు మిమ్మల్ని కూడా ఒక చిన్న మాట, చెల్లని చెక్కులు వచ్చాయా మీకు కూడా? డబ్బులు ఎగ్గొట్టిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అదే అందుకే అంటున్నారు. బాబాయ్ చాలా ఎక్కువ మందే ఉంటారు. ఇందులో ఇంకొకటి ఏంటంటే, నేను వాళ్ళకి డబ్బు కోసం చేస్తున్నట్టు తెలియదు. నేను ఎప్పుడు నువ్వు ఎంత ఇస్తావని మొదలెట్టిన పని అంతా అయిపోయాక, పని మొట్టమొదటి వచ్చినవాడు కొత్తవాడు, పని పూర్తి అయ్యేటప్పటికి స్నేహితుడు అయిపోతాడు, అడగలేను. అట్లా చాలా కొన్ని వదిలేసుకున్నాయి. నేను అంటానన్నమాట, కమర్షియల్, బ్రహ్మర్షియల్, ధర్మర్షియల్, శ్రమర్షియల్. కమర్షియల్ అంటే డబ్బులకి, ధర్మర్షియల్ వీళ్ళు ఇవ్వద్దు వీళ్ళ కోసం చేద్దాం, బ్రహ్మర్షియల్ ఇస్తాడేమో అని చేయడం, భ్రమలో ఉంటారు, భ్రమ ఇస్తాడేమో, శ్రమర్షియల్ అంతా అయిపోయి వేస్ట్. వాడు బాగా వినియోగించుకోడు, దాన్ని మనం చేత రాయించుకున్నది వాడికి వినియోగపడు, వృధా అయిపోయిన శ్రమ అన్నమాట. శ్రమ అంటే ఈ విషయంలో మీకు బాపు రమణలే ఆదర్శమా? వాళ్ళు ఇళ్లే పోగొట్టుకున్నారు కాబట్టి. అది వాళ్ళు ఏం తాగేసి జూదం ఆడేసి అది కాదు, అప్పులు చేసి ఆ ఇల్లు అమ్మలేదు కదా. ఇల్లు అమ్మిన కారణం ఏంటి? అదే నేను అంటున్నది, అదేనండి, నేను ఆ మాట అంటున్నాను. ఇల్లు అమ్మిన కారణం ఏంటి? దుర్మార్గులు ఉంటారు, ఆ మాటే అంటున్నాను. అదే అదే అలా పోగొట్టుకుని, ఎందుకంటే ముళ్ళపూడి గారి మంచితనంతో పోగొట్టుకోలేదు వాళ్ళు, అంటే దుర్మార్గుల చేత వంచింపబడ్డారు. మంచితనం వేరు, వంచింపబడ్డం వేరు. మంచితనం అవునండి, వంచింపబడినప్పుడు మరి ఎంత మంచితనం ఉన్నా వేస్ట్. ధర్మరాజుకి కోపం వస్తుంది పాపం,
ధర్మాగ్రహమే కదా అది. ఆగ్రహించలేదు. అది అది మంచితనం. నేను ముళ్ళపూడి గారి భార్య శ్రీదేవి గారితో వాళ్ళ అబ్బాయితోటి ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ అమ్మాయి గురించి ప్రస్తావించారు. వాళ్ళ అమ్మాయి ఇప్పుడు ఎవరైతే వీళ్ళని మోసం చేశారో ఆ పేరు చెప్తేనే మా అమ్మాయికి కోపం వస్తుంది అని చెప్పి చెప్పారు. అందుకని అది ప్రస్తావించే వీళ్ళు డబ్బులు పాడు చేశారని నేను అన్నట్టు, అదే అదే వంచనకు గురయ్యారన్న మాట గురించి. అదే అదే చలన చెక్ అంటే నా ఉద్దేశం అదే. అదే అదే చాలా మంది అంటున్నారు. నాకు కోపం వస్తే డబ్బులు అడుగుతానండి నేను. వాళ్ళ మీద కోపం వస్తే నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి అని అడుగుతాను ఒకసారి. మామూలుగా ఏంటంటే ఎంత ఇమ్మంటారు అంటారు, మనం ఏదో 2,000 ఇవ్వండి అంటాం. పాపం వాడు 5,000 జేబులో పెట్టుకొస్తాడు. అందుకని నేను తెలివితేటలుగా ఏం చేశాను, మీరు ఎంత ఇస్తారో ఇవ్వండి, తక్కువైతే నేను ఎక్కువైతే నేను వెనక్కి ఇచ్చేస్తాను మీకు అని చెప్తాను. తక్కువైతే అడుగుతాను అందరూ, తక్కువైపోతే అడగను, ఎక్కువైతే వెనక్కి ఇచ్చేస్తాను అంటే. అప్పుడు మొన్న 2,000 ఎక్స్పెక్ట్ చేస్తే వాడు 5,000 ఇస్తాడు. బొంగు మనం వెనక్కి ఇవ్వం. అయ్యో మాట నిలబెట్టుకోవాలన్నమాట. కానీ ఈ విషయం నిజంగా మేము విన్నంత వరకు కూడా బాబు గారు వేసినప్పుడు కూడా చాలా మందికి తీసుకునేవారు కాదు. అవును, అది పెద్ద ఎగ్జాంపుల్ చెప్తాను. అదే చాలా మందికి తీసుకునేవారు కాదు ఖచ్చితంగా. మాకు అనుభవం ఏంటంటే మా నాన్నగారిది ఈ పుస్తకానికి తీసుకోకపోవడం, అది పోని మా నాన్నగారి వరకు గౌరవం అనుకుందాం. ఆ తర్వాత మా అక్కయ్య పుస్తకాలకు ఒక్క పైసా తీసుకోలేదు. నేను వేసిన పుస్తకం టైంకి బాబు గారు లేరు, కానీ వాళ్ళ అమ్మాయి బొమ్మ పంపించారు నాకు. అంటే వాళ్ళు కమర్షియల్ చేసుకోవాలంటే అడగచ్చు కదండి. లేదు లేదు అదే వాళ్ళు. కానీ పాపం బాపు గారు కూడా నా లక్షణాలు ఒకటి ఉందండి. ఆయన నన్ను కాపీ కొట్టి లక్షణం. చెప్పండి. కోపం వస్తే వాడిని డబ్బులు అడుగుతారు. ఆయన కూడా అడుగుతారు. మంచి చక్కగా మామూలు భాష మాట్లాడుతూ లైన్లు చెప్పండి, మగాళ్ళ భాష మాట్లాడుతూ తిప్పుతారు ఆయన. ఇంకొక అందమైన తిట్టింది బాపు గారిది, నేను పుస్తకంలో కూడా రాశాను. అది చెప్పచ్చు గాడిది గుడ్డు. సార్ మీరు చాలా ఉత్తములు, తెలిసింది. మీ అమ్మగారు పెళ్లి చేసుకున్నప్పుడు వెడ్డింగ్ కార్డు రాసే అవకాశం నాకు ఇవ్వండి. ఇంకంతకన్నా తిట్టి ప్రపంచంలో లేదు. చెప్పచ్చు ఇక్కడ ఇలాంటివి. ఉన్నదే ఉన్నదే రికార్డెడ్దే కదా అది. అంటే అది ఎంత పెద్ద తిట్టు లెక్కలేదు కదా. అది నేను ఒకళ్ళ పేరు చెప్పడానికి కాదు, కానీ ఒక పెద్ద నటుడు ఒక వేయించుకుందామని వచ్చారట ఆయన దగ్గరికి. ఈ లోగో చేయించుకుంటే చాలా తక్కువ ఇచ్చారట. అది వాళ్ళు కమర్షియల్ పర్పస్ తీసుకున్నారు. సినిమా నటుడే ఆయన. వెంటనే బాబు గారు వెనక్కి పంపేసి లోగో తీసేసుకున్నారట. మీరు ఇట్లా ఇచ్చేటైతే వద్దు అనేది. అది మీరు వినే ఉన్నారు నాకు తెలియదు. ఆ తర్వాత ఆయనకి సిగ్గుపడి ఆ మొదటి ఇచ్చిన దాని పక్కన 2 సున్నాలు ఇంకా పెట్టి అప్పుడు మళ్ళీ ఇచ్చి తీసుకెళ్లారని విన్నాను అనమాట నేను. బాబు గారు తీసుకోరని పుకారు ఒకటి పెట్టేశారు. ఆయన తీసుకోరు. ఆయన ఇప్పుడు మీకు నాకు అంటే ఫ్రీగా వేస్తారు. మరి అంటే మా దగ్గర తీసుకోలేదు కదా, నీ దగ్గర తీసుకోవడం లేదు అనుకోవడం తప్పదు. మనం పంపించిన, ఎందుకంటే అక్కయ్య కూడా వేయించుకొని డబ్బులు ఆఫర్ చేస్తే కూడా నవ్వారు ఆయన. చక్కగా మృదువుగా నవ్వి వదిలేశారు. అది వేరులేండి. అంటే మనకు ఉండే వాళ్ళకి కమర్షియల్ ఆయనకి నచ్చాలి, ఆయనకి నచ్చింది. వాళ్ళ అమ్మాయికి పెళ్లి కార్డు రాస్తే డబ్బులు అడుగుతారా? అంతే, అలాంటిది అది. మీకు ఇంత చమత్కారంగా మాట్లాడడం అనే అలవాటు ఎలా బై జీన్సా, అమ్మ దగ్గర నుంచి? మీ దగ్గర చాలా తక్కువ డిగ్నిఫైడ్గా ఉండాలని నటిస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను. అక్కర్లేదండి, కార్టూనిస్ట్గా హాయిగా మాట్లాడచ్చు, ఏం పర్వాలేదు. అసలు అందరికీ హాస్యాన్ని పంచితే సరదాగానే ఉంటుంది అది. మీరు ఇంత సాధించిన దానికి ఏదో ఒక గుర్తింపు, అంటే అవార్డులు వస్తూ ఉంటాయి మనకి. అవార్డు వస్తేనే గుర్తింప అని కాదు, అది కూడా ఒక రకమైన గుర్తింపు. మీరు అందుకున్న నంది అవార్డులు కానీ ఇంకేమైనా అవార్డుల గురించి? నాకు వచ్చిన చాలా మంచి అవార్డులు చెప్పాలంటే స్నేహాలండి. చాలా గొప్ప గొప్ప స్నేహాలు వచ్చాయి. అది నేను సాధించిన ప్రత్యేకమైన, నా కళ తెచ్చిపెట్టిన రిలేషన్స్ నాకు పెద్ద అవార్డు. మీ మనసు, మీ కళ కంటే కూడా మీ మనసు తెచ్చిపెట్టిన ఇది నాకు. అది చాలా. ఇంకా బహుమతులు అంటారా, కొన్ని బహుమానాలు ఉంటాయి, కొన్ని బహుమతులు ఉంటాయి. బహుమతులు ఉంటాయా? కొన్ని బహుమతులు ఒకవేళ మతి ఉంటే పెరిగినట్టు ఇస్తారు. అలాంటివి నంది అవార్డులు వచ్చినాయి. తర్వాత ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు అప్పట్లో ఇన్ని విచ్చలవిడిగా పంచిపెట్టినప్పుడు కళారత్న ఇచ్చింది. ఇప్పుడు విచ్చలవిడిగా ఇస్తున్నారు కదా, అప్పట్లో కొంచెం తక్కువ మందికి ఇచ్చేవాళ్ళు. అది కళారత్న హంస అవార్డు ఇచ్చారు. అప్పుడు ఉమ్మడి ప్రదేశం, ఉమ్మడి ఆంధ్రప్రదేశం. ఆ తర్వాత రీసెంట్లీ
అక్కడ సారస్వత పరిషత్, ఆంధ్ర సారస్వత పరిషత్ గజల్ శ్రీనివాస్ వాళ్ళు ఆంధ్రశ్రీ పూర్ణ కుంభ అని ఒక అవార్డు ఇచ్చారు. ఆ తర్వాత నాకు అన్నిటికన్నా సినిమా జ్యూరీ మెంబర్గా పనిచేశాను. అది ఆ సెలక్షన్ కమిటీ వాళ్ళు నన్ను ఎంచుకోవడం నాకు పెద్ద అవార్డు. కరెక్ట్ అండి. అలాగే నాటక పోటీలు, పౌరాణిక నాటక పోటీలకి, నంది అవార్డు పోటీలకి జడ్జిగా వెళ్ళాను, జ్యూరీ మెంబర్గా. తర్వాత పెరేడ్ గ్రౌండ్స్ ఉంటాయి, పెరేడ్ గ్రౌండ్స్ లో శకటాలు వెళ్తుంటాయి. ఆ శకటాలు జ్యూరీకి నేనే నిర్ణయించింది, ప్రైజ్ నిర్ణయించింది. అవి పెద్ద హోదాలు అవన్నీ. అవి నాకు మించిన అవకాశాలు అని నేను అనుకుంటాను. అట్లానే రీసెంట్లీ నన్ను సెన్సార్ బోర్డు మెంబర్. ఇట్లా అవి అంటే తెలివితేటలు గుర్తించా, అదృష్టం కలిసి వచ్చా అనేది తెలియదు మనకి. మిమ్మల్ని వరించినవి ఇవన్నీ. చివరిగా 2 ముక్కలు అడుగుతాను. ఒకటి, మీ వయసు తెలుసుకోవాలనుకుంటున్నాను. రెండోది, తియ్యటి పూతరేకులను పంచే మీ ఆత్రేయపురం గురించి కూడా చెప్పాలి. తియ్యటి మా ఆత్రేయపురం తీయగానే ఉండేది మా చిన్నప్పుడు, మేము ఉన్నప్పుడు. అంటే ఇప్పుడు అది అన్ని పట్టణాల్లాగే అయిపోయింది. అన్ని ప్రాంతాలు మారిపోయాయి. మా ఊళ్ళో పోలీస్ స్టేషన్లో ఏదో వచ్చాను ఆనందపడే రోజులు పోయాయి. ఇప్పుడు మా ఊళ్ళో కూడా పోలీస్ స్టేషన్ వచ్చేసింది. అదే మరో మండల హెడ్ క్వార్టర్స్ అయిపోయింది. అప్పట్లో ఏంటి, అందరి ఇళ్ళలో పేర్లు మనకి తెలిసేవి. అవునండి. ఇప్పుడు ఏంటి, కొత్త పోలీసులు వచ్చారు, ఎంఆర్ఓలు వచ్చారు, మండలాధిపతులు వచ్చారు. వాళ్ళందరూ వాళ్ళ వేరు ఉద్యోగాలు, వాళ్ళ కుటుంబాలు, ఆ ఇళ్లలో ఎవరి ఇళ్లలో ఎవరున్నారో వాళ్ళ పేర్లు ఇప్పుడు తెలిసేవి కాదు. ఇప్పుడు ఇదివరకు చిన్నప్పుడు మా ఊరికి ఉత్తరం రాస్తూ మా అమ్మ నాన్నకిను మా అమ్మకి ఆత్రేయపురం అని రాసేవాడిని, వెళ్ళిపోయేది. ఓహో, అంటే మా అమ్మకి అంతే. అంటే నా రైటింగ్ గుర్తుపట్టే పోస్ట్ మ్యాన్ ఉండేవాడు, ఏదో ఒకటి ఉండేది. మా అమ్మకి ఆత్రేయపురం అంతే నేను రాసే అడ్రస్, అది పిన్ కోడ్ ఒకటి వేసేవాడిని. అట్లా ఇప్పుడు అలా కుదరదు. ఇప్పుడు మా పక్క వీధి వాళ్ళకి బినిమిల్లు ఎక్కడంటే తెలియదు, చెప్పలేము. ఆ ఊళ్ళో బస్సు దిగి బినిమ్మ గారి ఇంటికి వెళ్ళాలంటే ఒక రమ్మని తీసుకెళ్ళిపోయేవారు. కరెక్ట్ అండి ఆ మాట. అట్లా ఊరు మారిపోతుంది. ఇప్పుడు ఏంటంటే మాది తియ్యటి వ్యాపారం చేస్తున్నాం, అప్పుడు తీయగా ఉండేది మా ఊరు. ఇప్పుడు తియ్యటి వ్యాపారం చేస్తున్నాం, పూతరేకులు చేస్తున్నాం కదా. పూతరేకుల ఇండస్ట్రీ ఆత్రేయపురంలో చాలా. ఇంటింటికి ఒక పూతరేకుల కుండ. అదే మా ఊళ్ళో స్నేహలత అని మేము చిన్నప్పుడు కల్చరల్ ఆర్గనైజేషన్ పెట్టాం. అది చాలా బాపు బొమ్మల కొలువు దాని త్రూనే పెట్టాం. అదే అండి, బాపు బొమ్మల కొలువు పెట్టాం. అప్పుడు చాలా చిన్న ఊరు, చక్కగా అందరికీ ఆయుర్వేద డాక్టర్ గారు అబ్బాయి అంటే తెలుసు. ఇప్పుడు అది మీ నాన్నగారి పేరు చెప్పలేదు. మా నాన్న ఆయుర్వేదిక్ డాక్టర్ బొమ్మడిపల్లి సూర్యనారాయణమూర్తి, అమ్మ విజయలక్ష్మి. అదే అమ్మగారు జటావల్లభులు వాళ్ళని చెప్పారు కదా. ఆఖరిగా మీ వయసు తెలుసుకోవచ్చా? నా వయసు ఇంకొక 30 ఏళ్ళు పోతే, 31 ఏళ్ళు పోతే 100 ఏళ్ళు నిండుతాయి. 70లోకి వస్తున్నారు అనమాట. అయితే లెక్క మాకే వదిలేశారు. ఇంత మీ జీవితంలో మీరు చివరిగా మీరు పంచుకోదగిన మీ మధుర జ్ఞాపకం, ఎవరితో మీరు మధుర జ్ఞాపకం గడిపారు? నాకు ప్రతిరోజు పాత రోజు ప్రతిదీ మధురమైందే. నాకు జ్ఞాపకంలోకి వెళ్ళిపోయి ప్రతిరోజు ఐఎమ్ ఎంజాయింగ్ మై లైఫ్. చివరిగా మన నా గురించి ఏమైనా అంటారా? మీరు ఆశగా ఉంది అడగాలి నాకంటే. మీరు ముందు భయపడ్డాను మిమ్మల్ని చూస్తే, తర్వాత పర్లేదు మన అమ్మాయి అనిపించింది. అయ్యయ్య, చాలా సంతోషం అండి. అంటే మీరు చెప్పాలంటే ఒక విజ్ఞాని కానీ పెద్ద ఎన్సైక్లోపీడియా లాంటి వాళ్ళు. ఏం కాదు, లేదు నమ్ముతాను. ఎందుకంటే ఇన్ని మల్టిపుల్గా మీరు ఒక ఛాలెంజింగ్ పర్సన్ అయ్యుండి కూడా ఇన్ని సాధించడం అంటే అది ఒక ఇన్స్పిరేషన్. ప్రతి వాళ్ళకి హాయిగా తిరుగుతున్న వాళ్ళే ఏ పనులు చేయనటువంటి కోపం. అందుకేనండి తల్లుల మీద నాకు కోపం. మా అమ్మ నన్ను ఇలా తయారు చేసింది మీరు అన్నట్టు పోని. అలాగా కొంతమంది అమ్మలు త్యాగం చేస్తే వచ్చి జనరేషన్ కూడా కొంచెం మళ్ళా తయారవుతారు, మీలా తయారవుతారు, నాలా తయారవుతారు, బాగుంటుంది. ఈ మాట నిజమండి. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా అంటే మా అమ్మగారు ఎక్కువ చదువుకోకపోవడం వల్ల మాకు మా నాన్నగారు నేర్పారు, మీకు మీ అమ్మగారు నేర్పినట్టుగానే. అన్నీ ఇంటి దగ్గర నుంచి రావాలి సంస్కారం అనడానికి
మాకు నిలువెత్తి నిదర్శనంగా కనిపిస్తున్నారు మీరు. ఎందుకంటే మీరు చదువుకోకపోయినా చదువు వచ్చేలాగా చేసి మీలో ఉన్న కళని గుర్తించి ప్రోత్సహించి ఈ రోజున ఇంతమంది మీ దగ్గరికి వచ్చి మాట్లాడేలాగా చేశారు. ఇంతమంది ప్రముఖులతోటి మీకు పరిచయం అయ్యాలి అంటే మా అమ్మకి నేను పుత్రోత్సాహం ఇచ్చానండి. పర్ఫెక్ట్ గా ఇచ్చారు. కరెక్ట్. అది పుత్రోత్సాహాన్ని కలిగించారు. ఆవిడ కూడా మీకు మీకు మంచి తల్లి అయ్యారు. ఆవిడ కూడా ఇద్దరిని కూడా నమస్కరించుకోవాల్సిందే తప్పనిసరిగా. చాలా సంతోషం అండి మీతో ఎన్ని ముచ్చటించినా నిజంగా నేను చాలా ఏమంటారు ఒక అణుమాత్రమే తెలుసుకున్నాను అనిపిస్తుంది నాకైతే. మాత్రం తెలుసుకునేది తక్కువ ఎక్కువ అది కాదు, మనం ఎక్కువసేపు మాట్లాడుకుంటే ఇంకా బాగుంటుంది. లక్కీగా అందరాలే చెప్పదగింది అయిపోయింది. సంతోషం. మళ్ళీ ఇంకొకసారి ఇంకొక టాపిక్ మీద మాట్లాడదాం. పెద్ద విషయం ఏం కాదండి. ప్రత్యేకంగా ఒక టాపిక్ అని ఎంచుకుని మళ్ళీ ఒకసారి తప్పనిసరిగా. కెమెరా లేకపోతే ఇంకో 2 గంటలు మాట్లాడుకోవచ్చు. కెమెరా ముందుకు కావాలి, మీరు రికార్డ్ అవ్వాలి కదండి, అందరికీ ఇన్స్పిరేషన్ అవ్వాలి. మీరు చెప్పిన మాట నాకు బాగా నచ్చింది. ఏంటంటే తల్లులందరూ కొంత టైం తీసుకుని పిల్లల్ని తయారు చేసుకోవాలి. తండ్రిని కూడా అనండి, మీరు అన్నట్టుగా తల్లినే అనాలి. ఎందుకంటే ఇప్పుడు అందరూ చదువుకున్న తల్లులే, మా టైంలో అంటుకొని అనుకోవచ్చు. అదే ఆ చదువే ఏం చదివారో తెలియట్లేదు. చదువుకున్నామని చెప్తున్నారు కదా, డిగ్రీలు చెప్పుకుంటున్నారు కదా, కాబట్టి చదువుకున్నారని అంటున్నాం మేము. అది అదే చదువుకి అర్థం మారిపోయిందిలేండి ఇప్పుడు, మార్కుల చదువులు. అది సంతోషం అండి. నిమ్ గారితో ఈరోజు ఇది వైజయంతి మాటామంతి. నమస్కారం.